హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. నేను కొన్ని డేస్ బయట ఫంక్షన్కి వెళ్ళడం వల్ల ట్రేడ్ చేయలేకపోయినా. నిన్న నో ట్రేడింగ్ డే కాబట్టి ట్రేడింగ్ చేయలేదు. ఈరోజు 20th May 9:22 అవుతుంది. మార్కెట్ కొంచెం వీక్గా కనిపిస్తుంది. డే చార్ట్లో ఎట్లుంది చూడండి గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఇది దాటితే ఇంకా పడే ఛాన్సెస్ ఉంది. 30 minutes టైం ఫ్రేమ్లో ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఓకే, ఫస్ట్ క్యాండిల్ కింద పడ్డది. 5 minutes టైం ఫ్రేమ్లో ఎట్లుంది. ఓకే, సో మనం ఏం చేద్దామంటే 30 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకున్నాం. ఇది ఒక ఛానల్ నడుస్తుంది మొన్నటికెళ్ళి. ఓకే, 30 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది, చిన్న సపోర్ట్ జోన్, కానీ విల్ మార్కెట్. ఓకే, ఇది ఒక చిన్న సపోర్ట్ జోన్ 5 minutes టైం ఫ్రేమ్లో ఇట్లా కనిపిస్తుంది. ఓకే, సో ఓకే గుడ్, మంచి పుల్ బ్యాక్ ఇచ్చింది. చూద్దాం, డిపెండింగ్ ఆన్ సిట్యువేషన్స్. మనం 3 చార్ట్లు ఓపెన్ చేసుకుందాం. ఇంకా నేను ఏం ట్రేడ్ చేయలేదు చూడండి గైస్, 0 ట్రేడ్స్. ఓకే, ఇక్కడ ఒక కాల్, ఇక్కడ ఒక పుట్ యాడ్ చేసుకున్నాం. 1 minute. ఓకే, చలో ఇంకా 48 seconds ఉంది. ఈ క్యాండిల్ ఎండ్ అవనిద్దాం. రిలయన్స్ 4 points కింద ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 10 points. అమ్మ, ఇండియా విక్స్ 17. ఇండియా విక్స్ ఒక చెక్ చేసుకుందాం. ఇండియా విక్స్ చూస్తే మనకి ప్రీమియం మూమెంట్స్ ఎట్లుంటుందో అర్థమవుతుంది అన్నమాట. స్లోగా చేద్దాం, స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, కిందికి పైకి వచ్చింది. గుడ్. ఓకే 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 బాబా. ఓకే, ఈ సపోర్ట్ జోన్కి వెళ్ళి పైన ఉంటుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ పుష్ వచ్చింది. సో లెట్స్ సీ, కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఆగండి, ఈ క్యాండిల్ అంతా కాసేపు ఎండ్ అవ్వాలి. కింద సపోర్ట్ జోన్ ఉంది, వెయిట్ చేయడం బెస్ట్. ఇప్పుడు ట్రేడ్ చేయకుండా వెయిట్ చేయడం బెస్ట్. ప్రీమియం చార్ట్లో ఇక్కడ. ఓకే, 128, 137. ఓకే, వీక్నెస్ అయితే కనిపిస్తుంది, బట్ చూద్దాం. ఈ జోన్ ఒకటి సపోర్ట్ జోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలని అనుకుంటున్నాను నేను. ఈ ఒక్క క్యాండిల్ వెయిట్ చేద్దాం. అక్కడ ఇంకా 3 minutes ఉంది. ఓకే గైస్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి లైవ్ వీడియోస్ నాలెడ్జ్ ఇప్పిస్తా. ఓకే, వీక్నెస్ అయితే చాలా ఎక్కువ ఉంది గైస్. అబ్బా, నిఫ్టీ బ్యాంక్ 120 points. బ్యాంక్. ఓకే, సపోర్ట్ ఇట్స్ టేకింగ్ గైస్. నేను ఇక్కడ ఎంటర్ అవుతున్నా. ఓకే, ఈ సపోర్ట్ కన్ఫర్మ్ అయితే పైకి వెళ్ళిపోతుంది. ఓకే, చూద్దాం. స్టాప్ లాస్ చాలా చిన్నది పెట్టుకుంటా. ఇదే స్టాప్ లాస్ జోను. ఓకే, చూద్దాం. నా ఫస్ట్ ట్రేడ్ ఎంటర్ అయినా గైస్. ఇది ఇక్కడ కొనుక్కున్నా నేను. ఓకే, టార్గెట్ విల్ బీ 20 points. స్టాప్ లాస్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ. ఓకే, చూద్దాం. కరెంట్లీ 720 రూపీస్ లాస్ నడుస్తుంది.
తీసుకోకముందే కిందికి వచ్చేసి. ఐ థింక్ ఐ నీడ్ టు ఎగ్జిట్ దిస్ ట్రేడ్. ఈ సపోర్ట్ జోన్ ఒక్కటి నాకు నమ్మకం ఉంది గైస్. చూద్దాం ఒక్క 2 minutes. ఇట్లా స్లోగా వెళ్తుంటే ఇంకా కష్టం ఉంది మనకి. ప్రీమియం చాలా ఫాస్ట్గా పడుతుంది. 20th కదా, ట్యూస్డే రోజు. ఇది అంతా పెరగట్లేదు చూడండి రైట్ సైడ్లో, ఇది మాత్రం పడుతుంది. ఓకే, ఐ నీడ్ టు ఎగ్జిట్ దిస్ ట్రేడ్ గైస్. నేను స్టాప్ లాస్ పెట్టేస్తా 29కి. ఆల్మోస్ట్ మనం 15 points లూజ్ అయినాం. నాకు సపోర్ట్ తీసుకుంటుంది అనిపిస్తుంది. కింద సపోర్ట్ జోన్ ఉంది కదా, బట్ అది బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్ చేసుకుంటూ వెళ్తుంది. కమాన్, ఒక్క సపోర్ట్ వస్తే వెళ్ళిపోతుంది పైకి. కమాన్, ఇప్పుడు నేను ఇన్ని పాయింట్స్ ఇస్తే పైకి వస్తే అన్ని పాయింట్స్ కన్నా ఎక్కువ డబలే క్యాప్చర్ చేసుకుంటా, కానీ ఇది టూ మచ్ వెళ్ళిపోతుంది. ఐ థింక్ ఐ విల్ ఎగ్జిట్ దిస్ ట్రేడ్ గైస్. వద్దు, టూ మచ్ అయిపోయింది. దీని ప్రీమియం పెరుగుతలేదు చూడండి అంతా. దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ పైకి వస్తుంది, బట్ ఓకే. దీని ప్రీమియం చూడండి అక్కడనే ఉంది, స్టక్ అయ్యి. పెరగాలి ఇది యాక్చువల్లీ, బట్ ఐ డోంట్ నో వై పెరుగుతలేదు. సపోర్ట్ జోన్ కింద బ్రేక్ అవుతుందా? ఓహోహో, బ్రేక్ అయ్యేటట్టు ఉంది గైస్. షిట్ 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 షిట్. బా, ఎంత డిఫరెన్స్ చూపిస్తుంది. సపోర్ట్ జోన్ ఇప్పుడు తీసుకుని సపోర్ట్, అమ్మ ఇంతసేపు తీసుకోకుండా. బట్ లెట్స్ సీ, నాకు ఇంకా ఇది పైకి వెళ్తుంది అనిపిస్తుంది, కిందికి సారీ. లెట్స్ సీ ఎంటర్ అవుతున్నా గైస్ ఈ ట్రేడ్లోకి. 150 క్వాంటిటీతో ఎంటర్ అయినా, పుట్లో ఎంటర్ అయినా. ఎందుకంటే కింద జోన్ బ్రేక్ అయితే పడుతుంది. ఈడ సపోర్ట్ జోన్ అయితే ఉంది, బట్ ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్ అయితే పెద్ద ప్రాఫిట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకోసానికి ఎంటర్ అయినా. ఓకే, ఫస్ట్ ట్రేడ్ మనది లాస్ అయింది గైస్, ఇది సెకండ్ ట్రేడ్. ఓకే, ఫస్ట్ ట్రేడ్లో అసలు అవసరం దానికన్నా ఎక్కువ లాస్ అయింది. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ తీసుకునేది ఉండే, నేను హోల్డ్ చేసుకున్నా, కింది దాకా వచ్చింది అది. ఈ సపోర్ట్ జోన్ ఒకటి బ్రేక్ చేస్తుందా చేయదా చూసుకుందాం. నిఫ్టీ బ్యాంక్ 200 points. సపోర్ట్ తీసుకుంది గైస్. ఈ ట్రెండ్ లైన్ దాటితే ఎగ్జిట్ కొట్టేస్తా. ఎగ్జిట్. ఫాస్ట్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అది. లెట్స్ ఇది కంటిన్యూ అయితే మంచి ప్రాఫిట్ ఇస్తుంది, చూద్దాం. ఎగ్జిట్ అయిపోయినా గైస్ నేను. సెకండ్ ట్రేడ్ కూడా లాస్ అయిపోయింది మనది.
25,050 కాల్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఈరోజు ట్యూస్డే కాబట్టి ప్రాబ్లం లేదు. క్యాండిల్ అయితే బాగానే వెళ్ళింది పైకి, బట్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. సపోర్ట్ అయితే తీసుకుంది, బట్ ప్రీమియం కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది. డిఫరెంట్గా మూవ్ అవుతున్నాయి గైస్ ప్రీమియమ్స్, అసలు నాకు అర్థం అవ్వట్లేదు. మేబీ నో ట్రేడింగ్ డేస్ ఏందో మరి. ఈఎంఐ పైకి వెళ్తే నేను బై చేసుకుంటా ఇక్కడ. బాబా అన్నీ రెడ్ అయిపోయినాయి. ఈ జోన్ బ్రేక్ అయితే కష్టం గైస్, పెద్ద ఫాల్ దొరుకుతుంది. అందుకేసరి పడనియర్ అనుకుంటున్నా, బట్ ఇఫ్ ఇన్ కేస్ పడితే ఐ డోంట్ నో. బయట వర్షం థండర్స్ వస్తున్నాయి గైస్, వినిపిస్తుందా సౌండ్? ఇది మన స్టాప్లా సెట్ చేసి కాయకూడదు. ఈ ట్రెండ్ లైన్ కొంచెం కిందికి వేసుకున్నది ఉండే, ఇట్లా ఇట్స్ ఓకే. స్టార్టింగ్ మార్కెట్ ఓపెన్ ఇంకా 15 minutes అవుతుంది. మేబీ ఇమ్మెచ్యూర్ ట్రేడింగ్ నడుస్తుంది, అందుకే ఇష్టం వచ్చినట్టు కట్ట పోతుంది అది. బట్ లెట్స్ సీ గైస్, సపోర్ట్ అయితే తీసుకోవాలి ఇక్కడ. ఇగో ఇట్లా నడుస్తుంది 3-4 days నుంచి, మొత్తం బిస్కెట్ క్యాండిల్స్ అన్నీ సైడ్ వేస్. ఇంత పైకి వచ్చింది కదా, దాన్ని బ్రీతింగ్ తీసుకుంటుంది అనమాట. ఐ థింక్ ఇట్ విల్ ఫాల్ గైస్, పడుతుంది మళ్ళా. బట్ వై పౌడింగ్స్? పడని ఇవ్వదు అది, బట్ ఓకే గుడ్. లే పైకిలే, కాల్ లేవాలి పైకి. బట్ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇది ఇండిసిషన్ క్యాండిల్, బట్ ప్రీవియస్ 3 falls కొంచెం స్ట్రాంగ్ ఉండడం వల్ల పుట్టు సైడ్ కొంచెం లాగుతుంది అనమాట, అంతే. 124, 933 పాసిబిలిటీస్ ఆర్ దేర్. స్టాప్ అయిపోయింది మార్కెట్ ఇక్కడ. లెట్స్ వెయిట్. మనం 2 ట్రేడ్లు లాస్ అయినాయి మనది. ఇక్కడ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రెంత్ రావడం కష్టం, బట్ ఇఫ్ ఇట్ వస్తే మజా వస్తుంది. ఓకే గైజ్ వస్తుంది. నేను కాల్లో ఎంటర్ అయినా, ఇగో ఇదే స్టాప్ లాస్ నాది. దీనికన్నా ఎక్కువ నేను తీసుకోను, టాప్ లిమిట్ పెట్టేస్తాను, ఎందుకంటే అది టెంప్ట్ చేస్తుంది అనమాట. ఇట్లా స్టాప్ లాస్ పెట్టేసినామంటే సేఫ్ అయిపోతుంది. స్టాప్ లాస్ ఎందుకు తీసుకున్నా అంటే ఇది కింద బయింగ్ జోన్ కదా, సో యాజ్ పర్ క్యాండిల్స్ అయితే కిందికి పోయేటట్టే ఉంది, కానీ ఈ బయింగ్ జోన్ని చాలా రోజుల నుంచి రెస్పెక్ట్ చేస్తుంది కదా, సో మనం కూడా ఈసారి రెస్పెక్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నా. చూద్దాం. ఓకే 600 ప్రాఫిట్ చూపిస్తుంది. ఇక్కడ బై చేసినాము 4 points ఇచ్చింది గైస్. ఎక్కువ కనిపిస్తుంది చూడండి. 15 points క్యాప్చర్ చేద్దాం. ఓకే మనం నిఫ్టీ
నిఫ్టీ స్ట్రెంత్, నిఫ్టీది తెలియకుండా మనం చాలా చాలా పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుండే మొన్న, కానీ అది ప్రతిసారి అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ అవుతున్నాయి. సో మనం 10-15 పాయింట్స్ అయితే ఈజీగా క్యాప్చర్ చేస్తున్నాం. మనం 50, 100, 60 ఈ టార్గెట్ మాత్రం కొంచెం బిస్కెట్ చేస్తుంది అది. సో బెటర్ బీ ఆన్ ద సేఫర్ సైడ్ గెస్, ఎక్కువ ఇది కాకుండా. ఓకే, స్టాప్ లాస్ 420 పాయింట్స్ పెట్టిన. ఓకే, రిలయన్స్ ఒక్కటి పుష్ ఇచ్చింది అనుకోండి గైస్, నిఫ్టీ లేస్తుంది. రిలయన్స్ పుష్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఇంకా 15 పైన. ఓ థండర్ వస్తుంది గైస్, అమ్మ జింగిడికి జింగిడి అయింది, కరెంటు పోయినా పోతుంది. పొద్దున్న నుంచి వర్షం వర్షం వర్షం, ఈ వర్షం సాక్షిగా కమాన్ సపోర్ట్ కన్ఫర్మ్ చేస్తామి. 15 మినిట్స్ టైం, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే ఈఎంఐ పైన ఉంది, కానీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈఎంఐ దగ్గర, ఈఎంఐ కింద ఉంది. ఇది ఒక జోన్ నేను మార్క్ చేసిన, అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. ఇగో ఈ జోన్ నేను సపోర్ట్ జోన్ లెక్క చేసిన, కానీ కొన్నిసార్లు ఏమైతే అంటే ఎప్పుడైనా బ్రేక్ చేసింది అనుకుని సపోర్ట్ జోన్ విల్ బికమ్ రెసిస్టెన్స్, అదే జరుగుతుంది ఇక్కడ. ఇది బ్రేక్ అయితే వెళ్ళిపోతుండే పైకి, బట్ వీఆర్ అగైన్ నియర్ టు అవర్ స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. 3 ట్రేడ్స్ అయినాయి గైస్, 3 ట్రేడ్స్ కూడా బిస్కెట్ అయింది. సో నేను ఈ వీడియో పెడతా పక్కా, సో దాట్ మీకు నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి. ఓకే, చాలానే కిందికి పోతుంది. ఐ నీడ్ టు ఎంటర్ దిస్ ట్రేడ్ గైస్. ఎంటర్ ఎందుకు చేయాలంటే ఇది టూ మచ్ ఆఫ్ బేరిష్నెస్ ఉంది ఇక్కడ. ఇది ప్రీవియస్గా నడుస్తున్న లాస్, ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే చూద్దాం అంతే. ఓకే, 5 ట్రేడ్సే చేస్తా, ఎక్కువ చేయ. లాస్ అయితే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్. ఓకే, చాలా వీక్నెస్ చాలా ఎక్కువ ఉంది. ఇవో ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వని ఇవ్వదు నాకు తెలిసి. బట్ ఇఫ్ ఇన్ కేస్ లిక్విడిటీ కోసం కిందికి వస్తుంది అనుకుంటున్నాను నేను, మేబీ నాట్ షూర్. బట్ ఇఫ్ ఇన్ కేస్ లిక్విడిటీ కోసం వచ్చి ఉంటే రేపు ఎల్లుండో లేపేస్తుంది పైకి. కానీ కాదు, మార్కెటే వీక్ ఉందంటే వీ నీడ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ యాక్సెప్ట్ ట్రూత్. ఓకే, ఒక మంచి మూమెంట్ వచ్చింది మనకి పుట్ సైడ్లో. ఇక్కడ బై చేసినాం,
20 పాయింట్స్ ఇస్తే తీసుకుంటాం. స్టాప్ లాస్ మైన్యూట్ పెట్టాల్సి వస్తుంది గైస్, ఎందుకంటే మార్కెట్ ఇష్టం వచ్చినప్పుడు రిటర్న్ కొట్టేస్తుంది. ఓకే, ఇది మన ట్రేడ్ గైస్, దీన్ని పక్కకి జరిపేద్దాం. జస్ట్ ఇది మాత్రమే చూద్దాం. ఓకే, అది ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది. 2 పెట్టుకుందాం. ఓకే, అరే నాయన 4000 రూపీస్ లాస్ నడుస్తుంది కరెంట్లీ. ఓ ఓ ఓ పడ్డావా? ఇది నా 4th ట్రేడ్ గైస్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే 3400. జోన్ బ్రేక్ అవ్వని ఇవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్ అయితే మజా వస్తుంది. ఎన్ని పాయింట్స్ ఇచ్చింది చూసుకుందాం. ఇప్పటి వరకు మనకి 6 పాయింట్స్ ఇచ్చింది. మనం 20 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ. జో తు మేలా తో క్యాండిల్ చాలా బాగా ఎండ్ అయింది గైస్. స్పైక్ కొడుతా అనుకున్నా. ఎస్ ఎస్ ఎస్, కమాన్ కమాన్. ఓ హో 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 ఓ ఓ ఓ గుడ్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 2000 రూపీస్కి వచ్చాం. 1800. గుడ్ గుడ్. ఇది ఇక్కడ వచ్చి ఇక్కడ ఆగుతుంది. కమాన్. ఈ ట్రేడ్లో ఎంత ప్రాఫిట్ తెలుసా? ఆల్మోస్ట్ 2500. మనకి దీంట్లో లాస్ ఉండే 1300, అది కవర్ చేసుకొని వస్తుంది ఇది. ఓకే, సో 5 minutes టైం ఫ్రేమ్లో ఇగో మొత్తం క్యాప్చర్ చేసినాం మనం. లెట్స్ సీ. ఓ ఫాల్ చూసారా గైస్? క్రేజీ ఫాల్, పొద్దు నుంచి పడుతుంది. ఈ కంటిన్యూ అయితే కింది దాకా వచ్చే ఛాన్స్ ఉంది యాక్చువల్లీ. जो तो मिला तो सजी है दुनिया मेरी हम आसमां मिला. గుడ్ గుడ్. ఇప్పుడు చూస్తే ఫస్ట్ ట్రేడ్లో మనం లాస్ అవడం వల్ల ఇంకా మనం ఇక్కడే ఉన్నాం. బట్ ఇట్స్ ఓకే గైస్, మనం ప్రాసెస్ ఫాలో చేద్దాం. ప్రాఫిట్ లాస్ రోజు కనిపిస్తూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఎంత 2 పాయింట్స్కి దగ్గర ఉండే మన టార్గెట్ రీచ్ అవ్వడానికి. నేను యాక్చువల్లీ ఇంకా హోల్డ్ చేసుకుంటుండే దాన్ని, ఎందుకంటే వచ్చిన ఫాల్ అంత ఫాస్ట్ ఉండే అన్నమాట. दहलीज पे मेरे दिल की जो रखे है तूने कदम, तेरे नाम पे
मेरी ज़िंदगी लिख दी मेरे हमदम, हाँ सीखा मैंने जीना, जीना कैसे जीना, ना सीखा जीना तेरे बिना हमदम, सच्ची सी है ये तारीफें दिल से जो मैंने करी है, जो तू मिला तो सजी है दुनिया मेरी हमदम, ओ आसमां मिला ज़मीं को मेरी, आधे आधे पूरे है गम, तेरे नाम पे मेरी ज़िंदगी लिख दी मेरे हमदम, हाँ सीखा मैंने जीना, जीना कैसे जीना, ना सीखा जीना तेरे बिना हमदम. 30 పాయింట్స్కి ఎక్స్టెండ్ చేసిన గైస్ నేను 20 పాయింట్స్ క్యాప్చర్ కాకుండా 30 పాయింట్స్ క్యాప్చర్. ఇదే తీట ఆర్డర్ ప్రతిసారి నేను ఇట్లా చేస్తుంటాను అనమాట. దానివల్ల మన స్టాప్ లాస్ హిట్ అవుతున్నాయి. నిఫ్టీలో 15 పాయింట్స్ ఇస్ రైట్. ఇగో 15 ఈ కళ్ళు మూసుకొని వచ్చేస్తుంది చూడండి. ఇగో 16-15 దగ్గర ఉన్నామా. 15 పాయింట్ నేను ఎప్పుడో క్యాప్చర్ చేశాను. కానీ నాకు ఎందుకో ఇన్ని డేస్ ట్రేడింగ్ చేసిన తర్వాత నాకు ఎందుకో పెద్ద పెద్ద పాయింట్స్ క్యాప్చర్ చేయాలనిపిస్తుంది. అది సైకలాజికల్ థింగ్ అన్నమాట. చూద్దాం. అవుననవా అవుననవా. ఓకే 20 పాయింట్స్ వచ్చినట్టు ఉంది నాకు తెలిసి. ఇంకొంచెం పైకి వస్తే 20 పాయింట్స్, ఇంకా పైకి వస్తే 30 పాయింట్స్. అవుననవా మనసు విరగారించవా, అవుననవా 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 మనసు విరగారించవా. ఈ క్యాండిల్ కూడా ఆల్మోస్ట్ బాగానే ఎండ్ అయింది. ఓకే 30 పాయింట్స్ ఆల్మోస్ట్ నియర్ గైస్. గుడ్. ₹2,000 దీంట్లో ఓవరాల్ 3,500 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది ఈ ట్రేడ్లో. ఎందుకంటే లాస్ నుంచి రికవర్ అయ్యి మనం ప్రాఫిట్కి వచ్చాము ఈ ట్రేడ్లో. ఓకే 30 పాయింట్స్ కమాన్. ట్వంటీ పాయింట్స్ రీచ్ అయింది చూడండి తీటా. కానీ నేను 22 పాయింట్స్ రీచ్ అయింది. తీటా వల్ల 30 పాయింట్స్ అని అంటున్నా. ఎప్పుడన్నా ఇట్లా ఈక్వల్ ఏరియా నుంచి సపోర్ట్ తీసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే కమాన్ గైస్ 30 పాయింట్స్ క్యాప్చర్ చేస్తా. దాని తర్వాత నెక్స్ట్ ట్రేడ్ చేస్తా. ఓకే మళ్ళీ 1340 చేయడానికి పోను. ఓకే ఆల్మోస్ట్ అబౌట్ టు హిట్ అవర్ టార్గెట్ గైస్.
నేను పెట్టేయాలి కావాలంటే ఇట్లా పెట్టేస్తాయి. ప్లస్ అని క్లిక్ చేసి సెల్ అని క్లిక్ చేసి మనం 150 క్వాంటిటీ తీసుకున్నాం కదా, ఇట్లా పెట్టేస్తే ఇగో టార్గెట్ స్టిక్ ఉంది చూడండి, టార్గెట్ సెట్ అయిపోయింది. ఇక్కడ రాగానే టార్గెట్ వచ్చేస్తుంది మనకి. ఇది ఇంకా కిందికి పోయేటట్టు ఉంది చూస్తుంది. ఆల్మోస్ట్ అబౌట్ టు హిట్ ఆ టార్గెట్. కమాన్ గుస 28-29.0 ఉంటుంది. ఇంకొంచెం పైకి వస్తే మన టార్గెట్ హిట్ అయిపోతుంది. ఓకే గుడ్. ఓకే టార్గెట్ హిట్ అయిపోయింది గైస్. 30 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం మనము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 500 ప్రాఫిట్ నడుస్తుంది. 30 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. ఇట్ వాస్ ఫన్ టు క్యాప్చర్ 30 పాయింట్స్. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా, ప్రీమియం చేంజ్ చేస్తా 800. వావ్ ఇంకా పడే ఛాన్సెస్ ఉంది ఇది, ఎందుకంటే అట్లుంది దాని ప్రీమియం అంటున్నా, అట్లుంది క్యాండిల్. కొంచెం కిందికి వచ్చుంటే బాగుంటుండే, బట్ వుడ్ లైక్ టు టేక్ అ రిస్క్ ఇయర్. ఎందుకంటే ఫాల్ వస్తే మళ్ళీ స్ట్రాంగ్ ఫాల్ వచ్చే ఆ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను మళ్ళీ ఎంటర్ అయినా గైస్. ఓకే దీని కింద స్టాప్ లాస్ పెట్టేస్తా ఇప్పుడే, ఎందుకంటే నాకు పెద్ద స్టాప్ లాస్లు వద్దు. ఇక్కడ స్టాప్ లాస్ 150 క్వాంటిటీ స్టాప్ లాస్ పెట్టేసిన, ట్రైల్ చేసి కూడా పోతాడు. ఓకే ఎందుకంటే కంటిన్యూస్ ఫాల్ వచ్చింది అనుకోండి, ప్యానిక్లో ఇంకా పడుతూనే ఉంటుంది అనమాట. సో లెట్స్ క్యాప్చర్ దాట్. ఓకే ఇవ్వండి. ఓకే ఓకే 1000 రూపీస్ ప్రాఫిట్. వావ్ హెవీ ఫాల్ గైస్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా 1300 ప్రాఫిట్ నడుస్తుంది. డే చార్ట్లో చూసుకున్నట్లయితే ఫాల్ కన్ఫర్మ్ అయింది. వీడి దాకా వస్తుంది అది యాక్చువల్లీ 700 దాకా మేబీ, చూద్దాం. ఏదైనా ఒక చిన్న సపోర్ట్ జోన్ దొరికితే బిస్కెట్ అవుతుంది. ఇక్కడ కొంచెం గజిబిజి ఉంది కదా, ఈడ స్లో డౌన్ అవుతుంది. ఇది బ్రేక్అవుట్ అయితే మళ్ళీ కింద పడుతుంది గైస్. 280 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పడ్డది, రిలయన్స్ 6 పాయింట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువ పడ్డా 20 పాయింట్స్, 21 పాయింట్స్, 868. ఓకే అవునవా మనసుని పగాలించా. మనసుని పగాలించవా. సపోర్ట్ తీసుకుంటున్నావా అన్న సాబ్? ఇంకా పడుతుంది గైస్. ఇది ఎప్పుడు మార్కెట్ డైరెక్షన్లో ట్రేడ్ చేయడం బెస్ట్. రివర్సల్ చాలా రిస్కీ థింగ్స్ ఉంటాయి అన్నమాట. రివర్సల్ చేయాలంటే చాలా ఆలోచించుకొని డిసైడ్ అవ్వాలి, రివర్సల్ చేస్తున్నావా లేదా అని. ఏమవుతుంది తెలుసా, ఇక్కడ కిందికి పడుతుంది, ఈఎంఐ దగ్గరికి వెళ్తుంది, కిందికి పడుతుంది. ఇప్పుడు ఈఎంఐ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి కిందకి పడుతుంది. ఐ హోప్ అప్పటిదాకా మన స్టాప్ లాస్ హిట్ కావద్దు. ఇగో ఇది జోన్. ఓకే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది గైస్. ఐ విల్ ఎంటర్ బ్యాక్ దిస్ ట్రేడ్. నేను చెప్తా ఎప్పుడు. స్ట్రాంగ్ ఉంది క్యాండిల్. రివర్సల్ ట్రేడ్ ఇప్పుడే చేయొద్దు. ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ కానీ పైన ఇంకొక జోన్ ఉంది, 2 జోన్లు ఉన్నాయి. ఇదంతా కవర్ అయిపోయిన తర్వాత మనం థింక్ చేయొచ్చు. ఇప్పుడు ఒక చిన్న రెడ్ క్యాండిల్ వచ్చిందంటే ఇక్కడ లేస్తుంది పైకి.
ఈ క్యాండిల్ బాగానే లేచింది యాక్చువల్లీ. ఒక పని చేద్దాం, 3 యాడ్ చేసుకుందాం జస్ట్ టు బీ ఆన్ ద సేఫర్ సైడ్. అరే ఓకే ఓకే ఓకే, కాల్ సైడ్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది, బట్ కొంచెం స్కేరీ ఉంది ఈ ఏరియా. ఓకే గైజ్, నేను కాల్ ఎంటర్ అవుతా. చూడండి, చాలా చిన్న పాయింట్స్కి స్టాప్ లాస్ పెట్టేస్తా, పోతే నాకు ఎక్కువ పోదు. ఈడనే స్టాప్ లాస్. ఓకే, ఈడనే స్టాప్ లాస్ పెడతా. చాలా ఇంపార్టెంట్ ఇది పెట్టడం, ఫాస్ట్గా పెట్టాలి, పెట్టకపోతే కష్టం. ఓకే, పెట్టేసిన స్టాప్ లాస్. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ రివర్స్ అయింది అనుకోండి, ఆహా స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. ఇట్స్ ఓకే, అట్లీస్ట్ చిన్న పాయింట్స్ హిట్ అయింది కదా, అది చాలు. రీఎంటర్ అయిన పుట్లో, ద ఓన్లీ రీజన్ ఈస్ కరెక్ట్ రిజెక్షన్ తీసుకుంది. ఇప్పుడు ఇది కింద పడితే టట్టగా పడతారు ఉండాలన్నమాట. చలో, ఇదే మనకు కావాల్సింది. గుడ్. కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఇంకొక కింద పడడానికి ఛాన్స్ ఉంది. కాల్ ప్రీమియం పెరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాల్ ప్రీమియం చూడండి ఎట్లా పెరుగుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్. నేను సెల్ రెడీ పెట్టుకున్నా, ఏమైనా కొంచెం డౌట్ అనిపిస్తే సెల్ కొట్టేస్తా. సెల్ కొట్టేసిన గైస్. కాల్ ప్రీమియం చూడండి, వావ్ 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 వావ్, కాల్లో లేస్తుంది గైస్, ఛాన్స్ ఉంది కాల్ సైడ్. బట్ డే ఎండ్ కొట్టేద్దామా గైస్, ఆల్రెడీ 5 ట్రేడ్ చేసేసినాం మనం. ఓకే, డే ఎండ్ కొట్టేద్దామా. 1200, ఇట్స్ అ గుడ్ ట్రేడ్ ఓన్లీ. మనకి పెద్ద లాస్ కాలే, బట్ ఇట్ వాజ్ గుడ్ ట్రేడ్. 30 పాయింట్స్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేసినాము. ఇక్కడ కాల్ ప్రీమియం పెరుగుతుంది, అందుకేసరి నాకు డౌట్ వస్తుంది. రివర్సల్ అయింది అనుకోండి, రివర్సల్ అయితే ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే రివర్సల్ కన్ఫర్మ్. ఒక్క నిమిషం, లాస్ట్ ఒక్క ట్రేడ్ చేద్దాం, మంచి ట్రేడ్ దొరికినప్పుడు అని. ఓకే, కాల్ సైడ్ ఎంటర్ అవుతున్నా గైస్, ఇది నా లాస్ట్ ట్రేడ్. ఓకే, స్టాప్ లాస్ పెట్టేస్తా, ఎందుకంటే పెద్ద లాసులు వద్దు మనకి. స్టాప్ లాస్ చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు ఆయన టచ్ చేసి వెళ్ళిపోతుందని చెప్పేసి, బట్ స్టిల్ స్టాప్ లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. 2 చార్ట్లే పెట్టుకుందాం, నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ కాదు, ఇదవుతుంది, ఏది జంబడక్లి పంప్ అవుతుంది. ఓకే బా, ఇక్కడికి రిజెక్షన్ తీసుకుంటున్నావా? దీనికన్నా పైకి వెళ్ళాడంటే మజా వస్తుండే. కాల్ ప్రీమియంలో దమ్ అయితే కనిపిస్తుంది. ఇంకో కింది పడినా ఇది పైకి వెళ్ళి అవుతుంది. కమాన్, ఏమని చెప్పాలనా పరేనిసి రే. బాబా బాబా, వీక్నెస్ తన్నుకుంటూ వస్తుంటే ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇగో పుట్టు ప్రీమియం చూడండి, పుట్టు కరెక్ట్ రిజెక్షన్ తీసుకుంటున్నది. పుట్టు సైడ్ ఎంటర్ వచ్చాడు యాక్చువల్లీ, చాలా బాగుంది క్యాండిల్, బట్ ప్రీమియం పెరగట్లే కదా, అదే డౌట్. పుట్టు సైడ్, పుట్టు సైడ్ బాబా బాబా అనుకున్నా. కమాన్, సపోర్ట్ తీసుకో. చాలా వీక్ అయిపోయింది మార్కెట్. వెరీ గుడ్,
బట్ స్టిల్ నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అనిపిస్తుంది గైస్. ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ ప్రకారం గట్టిగా లేవాలి లేస్తే, చిన్న చిన్న సరిపోవు అనమాట. ఇట్లా గట్టి గట్టి లేవాలి. ఎంత గట్టి లేచినా ఇది క్రాస్ చేయాలి గైస్. ఈ ఏరియా క్రాస్ చేయాలి. అప్పటిదాకా రిస్క్ ఉంది. ఈ పైన ఏరియా ఇది క్రాస్ చేయాలి. Come on, I know you can cross. పైన ఇది క్రాస్ అయిందంటే ఛాన్సెస్ ఉంటుంది కదా, 80% పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇగో కరెక్ట్ అక్కడ నుంచి రిజెక్షన్. వాట్ ఎల్స్ కెన్ వి డూ? వీక్నెస్ అనుకుంటూ వస్తుంటే ఏం చేయలేం. చాలా బాగా వచ్చింది క్యాండిల్. ఇది జస్ట్ ఇది బ్రేక్ అయి ఉంటే వెళ్ళిపోతుండే పైకి. ఓకే, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా వీడియో మాత్రం పెడతా గైస్. ఓకే, సో దాన్ని మీకు లెర్నింగ్ ఉంటుంది. ఉట్టి అనే నాకు పిచ్చి పియూన్ ట్రేడింగ్ అయినా పర్లేదు, మీరు చూడాలి ఎట్లా తప్పులు చేస్తారు జనాలు, ఎట్లా ప్రాఫిట్లు చేస్తారు, అది తెలియాలి మీకు. చిన్న లాస్కి ఎట్లా కట్ చేయాలా, పెద్ద లాస్ ఎట్లా హోల్డ్ చేసుకోవాలా, అది చూడాలి మీరు. ఓకే, ఇందాక నేను 30 పాయింట్స్ ఎట్లా క్యాప్చర్ చేసినాము. మూమెంట్ దొరికిందంటే పెద్ద పాయింట్స్ క్యాప్చర్ చేయాలి. ఓకే, అది ఇది ప్రీవియస్గా ఉన్న లాస్ గైస్, అది క్యాల్కులేట్ అయ్యి వస్తుంది ఇక్కడ. ఓకే, ఓకే క్యాండిల్ దాని పైకి వచ్చింది, కానీ పుట్టు ప్రీమియం పడట్లేదు. పుట్టు ప్రీమియం పడాలి. ఓకే, సరిపోదు ఇది, ఇంకెక్కువ పోవాలి పైకి, ఇంత సరిపోదు. అది ప్రీమియం పడుతుంది చూడండి గైస్. క్యాండిల్ పైనే ఉంది, ఇంకా టాప్లో ఉంది ఈ ప్రీమియం చూడండి. ఓకే, అమేజింగ్, జింగ్ జింగ్. అమేజింగ్, జింగ్ జింగ్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 400, ఇక్కడ ఒకటి జోన్ వచ్చింది, ఇది 9 ఇంకా 15 EMA. ఇది బ్రేక్అవుట్ చేస్తే మేబీ పైకి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ స్లో అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్లా ఆగితే చాలు, రపక్ పని కింద పడుతుంది, పోతూనే ఉండాలి. ఏంది రాకెట్ లేక కొంచెం సేపు ఇట్లా పాజ్ చేస్తే చాలు. పెద్ద రెడ్ క్యాండిల్ ఇగో ఇట్లా పాజ్ చేసింది అంతే, ఇది పైకి వెళ్తుంది. కానీ పాజ్ చేయడం వల్ల చూడండి ఎంత పెద్దగా రెడ్ క్యాండిల్. ఆప్షన్ బయర్స్కి చాలా కష్టం కదా ఇది.
ఈ దాటుకొని రావాల్సి ట్రేడ్లో గెలవాలంటే ఇంకా సైకలాజికల్లీ, మెంటల్లీ రైట్ టైంలో రైట్ మూమెంట్ అన్నీ క్యాప్చర్ చేసుకొని ఉండాలి, లేదంటే బిస్కెట్. అన్నిట్లో గెలవాలి, ఒక్క దాంట్లో గెలిస్తే సరిపోదు. బాబా ఈ కలర్ చూస్తేనే భయం అవుతుంది, అంత పెద్ద రెడ్ ఉందా. మంచిగా లేస్తుండే గైస్, కొంచెం సపోర్ట్ వచ్చుంటే లేస్తుండే పైకి. ఈ తొక్కి స్లాట్లో గ్రాచారం బ్యాక్ మే హై తో ఖుదా క్యా కరేగా. ఏమని చెప్పాలని పడే స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. నేను క్యాన్సిల్ కొట్టే లోపల తొక్కేసినావా. గైస్ ఈ మూమెంట్ క్యాప్చర్ చేస్తాను, ఎట్లనే క్యాప్చర్ చేస్తాను. హెవీ ఫాల్, స్ట్రెంత్ కనిపిస్తుంది గైస్. ఇది పడుతుంది చూడండి గైస్, ఇది పడితే లేస్తుంది ప్రీమియము. మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది అమ్మ జీవితం. ఇదే తగ్గించుకుంటే మంచిది. మంచిగా కింది దాకా స్టాప్లో సిట్ చేసి పైకి పోతున్నవారు దొంగ. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ఫాల్, పక్కా ఫాల్ వస్తుంది గైస్, పెద్ద ఫాల్. ప్రీమియం సంబంధం లేదు, ఇక కొంచెం ఇలా కొడితే పైకి, కొంచెం కిందికి పోతే మన రివర్సల్ డైరెక్షన్ మాత్రం చాలా బాగా పోతుంది, మన పాజిటివ్ డైరెక్షన్ మాత్రం పోదు. అంత మంచిగా కింది వాడి మళ్ళీ లేస్తావేంద్రా స్టాప్ లాస్ హిట్ చేసి. కొన్నిసార్లు అనిపిస్తుంది అమ్మ మనం ట్రేడింగ్ చేస్తుంది కనిపిస్తుందా, మనం ఏ డైరెక్షన్ తీసుకున్నా దాని ఆపోజిట్లో వెళ్తుంటుంది అనమాట. ఏందో ఏమో. ఎగ్జిట్ అవుతున్నా గైస్. ఎందుకంటే ప్రీమియం మ్యానిపులేషన్ అనిపిస్తుంది, ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతలే అంతే సింపుల్. ఇప్పుడు ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇగో ఈ జోన్ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళింది, ఆల్మోస్ట్ ఆ క్యాండిల్ కింది దాకా వస్తే ఇట్ షుడ్ కంటిన్యూ, అది ఫాలో చేయలే. సో ఈ జోన్ బ్రేక్ చేసి లోపల క్యాండిల్ ఎండ్ అవ్వాలి. అయితే ఎగ్జిట్ చేస్తున్నా, టూ మచ్ అయిపోయింది. వీ విల్ ఎండ్ దిస్ డే గైస్, ఓకే. ఎందుకంటే ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంటుంది. మంచిగానే మూవ్ అయింది గైస్, మనం కరెక్ట్ పాయింట్స్ క్యాప్చర్ చేయలేకపోయినా, బట్ ఇట్స్ ఓకే. విల్ ఎండ్ దిస్ డే. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్. మళ్ళీ కలుసుకుందాం కొత్త వీడియోలో. ఇప్పుడు క్లోజ్ చేసాలా ఎండ్ చేసాలా రేపు కలుసుకుందాం, టెన్షన్ లేదు. పెద్ద ప్రాఫిట్ వచ్చినప్పుడు గుర్తారా పైసలు సంపాదించాం, లాసులు వచ్చినప్పుడు ఇంకా మనం దాంతో పోరాడొద్దు. ఇట్లా మరి ఇట్లా రావాలి ప్రాఫిట్ పోరాడొద్దు, కామ్గా సరే బై.